చూస్తున్నారు కదా, అదే అండి చాయ్. మనం పొద్దున్నే లేస్తే చాయ్ లేదే మనకి రోజు గడవదు. రోజు స్టార్ట్ అవ్వదని కూడా చెప్పచ్చు కొంతమందికి అయితే. కొంతమంది అయితే బెడ్ దిగకముందే బెడ్ కాఫీ కావాలంటారు. మరి ఈ విధంగా ఉంది. మరి దీని గురించి ఈరోజు ఒక ఆర్టికల్ వచ్చింది, దాన్ని మనం క్షుణ్ణంగా చూద్దాం రండి. ఏంటి అది ఒకసారి చూద్దాం. అన్నం తినడానికి ముందు లేదా తిన్న తర్వాత టీ కాఫీ తాగొచ్చా? ఐసీఎంఆర్ శాస్త్రవేత్తలు ఏం చెప్పారంటే ఒకసారి చూద్దాం. ఉదయం లేవగానే టీ, బ్రేక్ఫాస్ట్ తర్వాత టీ, మధ్యాహ్నం భోజనం తర్వాత టీ, సాయంత్రం టీ, రాత్రి టీ, నిద్రపోకపోతే అర్ధరాత్రి టీ. ఈ విధంగా టీ తాగుతూనే ఉంటారు. ఇలా చాయ్ తాగడం చాలా మంది జీవితాల్లో భాగమైపోయింది. ఎంత ఎందుకండి, పెళ్లి చూపులకు వెళ్ళినప్పుడు కూడా ఆఖరికి ఇచ్చేది కూడా మొదట మనకి చాయే. అదండి. మరి చూద్దాం మరి ఏ విధంగా ఉందో ఆ టీ కాఫీల గురించి. చాయ్కి ఎంతో అభిమానులు ఉన్నారు, ఉండకేం చేస్తారు. మరి టీ గురించి ఇండియన్ కౌన్సిల్ ఆఫ్ మెడికల్ రీసెర్చ్ ఐసీఎంఆర్ ఇటీవల కొన్ని మార్గదర్శకాలు జారీ చేసింది. ఐసీఎంఆర్కు చెందిన నేషనల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ న్యూట్రిషన్ డైరెక్టర్ డాక్టర్ హేమలత, సభ్య కార్యదర్శి డాక్టర్ ఉదయ్ కుమార్, డాక్టర్ సుబ్బారావు, ఎం గౌరవ్, డాక్టర్ కేవి రాధాకృష్ణ, డాక్టర్ అహ్మద్ ఇబ్రాహీంతో కూడిన 13 మంది శాస్త్రవేత్తల కమిటీ ఈ మార్గదర్శకాలను రూపొందించింది. టీ కాఫీ తాగడం వల్ల కలిగే ప్రయోజనాలు, అతిగా తాగడం వల్ల కలిగే దుష్పరిణామాలు ఈ మార్గదర్శకాలు వివరిస్తాయని వీటిని రూపొందించిన కమిటీలో సభ్యుడైన ఒక శాస్త్రవేత్త చెప్పారు. టీ కాఫీల వల్ల కలిగే ప్రయోజనాలు, ఎన్నిసార్లు తాగాలనే విషయాల గురించి మరింత తెలుసుకోవడానికి ఐసీఎంఆర్ మార్గదర్శకాలు రూపొందించిన కమిటీలో ఉన్న శాస్త్రవేత్తలతో బీసీ మాట్లాడింది. తినడానికి ముందు టీ లేదా కాఫీ తాగొద్దు. ఐసీఎంఆర్ టీ, కాఫీ రెండింటిలో టానిన్ అనే రసాయనం ఉంటుంది. ఈ టానిన్ అనే రసాయనం మనం తినే ఆహారంలో ఐరన్ వంటి సూక్ష్మ పోషకాలను శరీరం గ్రహించడంలో ఆటంకం కలిగిస్తుంది. ఈ నివేదిక వెలువరించిన బృందంలోని ఒక శాస్త్రవేత్త అన్నారు. అందువల్ల భోజనానికి గంట ముందు లేదా గంట తర్వాత టీ కాఫీలు తీసుకోకూడదని ఐసీఎంఆర్ తన మార్గదర్శకాల్లో పేర్కొంది. ఖాళీ కడుపుతో టీ కాఫీలు తాగడం సరైనదేనా అనే ప్రశ్నకు సమాధానంగా అలా అని చెప్పలేము, కాకపోతే తగిన జాగ్రత్తలు తీసుకోవాలని అన్నారు. ఆయన చెప్పిన వివరాల ప్రకారం చాలా కాలంగా ఇలాంటి అలవాటు ఉన్న వ్యక్తుల్లో దీనివల్ల ఎలాంటి ప్రభావం ఉండదు. కానీ భోజనానికి గంట ముందు లేదా భోజనం తర్వాత గంటలోపు టీ లేదా కాఫీ తాగితే ఆ ఆహారం నుంచి మనకు లభించే సూక్ష్మ పోషకాలు శరీరానికి అందవు అని అన్నారు. మామూలు మాటల్లో చెప్పాలంటే పోషకాహారం తిన్న వెంటనే టీ లేదా కాఫీ తాగితే ఆ సూక్ష్మ పోషకాలు ఉన్న ఆహార పదార్థాన్ని తీసుకోవడం వల్ల మనకు ఎలాంటి లాభం ఉండదు. ఎందుకంటే టీ కాఫీలలో ఉండే టానిన్ ఆ ఆహారం అందించే పోషకాలను శరీరం అందకుండా చేస్తుంది అని ఆయన చెప్పారు. చూస్తున్నట్లయితే మనకి టీ చూస్తుంటాం కదా, మన స్ట్రీట్స్లో టీ ఏ విధంగా పోస్తారు అనేది అదండి. మరి టీలో పాలు కలిపితే ఏమవుతుంది? ఐసీఎంఆర్ మార్గదర్శకాల ప్రకారం బ్లాక్ టీ, గ్రీన్ టీ ఏదైనా సరే వాటిలో థియోబ్రోమైన్, థియోఫిలిన్, కెఫిన్ లాంటి రసాయనాలు ఉంటాయి. ఇవి శరీరంలోని రక్తనాళాల సడలించి రక్త ప్రసరణ క్రమబద్ధీకరిస్తాయి. దానితో పాటు టీలో ఉండే ఫ్లవనాయిడ్స్, ఇతర యాంటీ ఆక్సిడెంట్, పాలిఫెనాల్స్ గుండె జబ్బులు, పొట్ట క్యాన్సర్ ప్రమాదాన్ని తగ్గిస్తాయి అని ఐసీఎంఆర్ నివేదిక పేర్కొంది. టీ తాగేటప్పుడు ఒక పని చేయకూడదు, టీలో పాలు కలపకూడదు, అలాగే టీని మితంగా మాత్రమే సేవించాలి. మీరు అలా చేస్తే వాటి ప్రయోజనాలు పొందవచ్చు. పాలు ఒక ముఖ్యమైన పోషకాహారం, దానిని టీ, కాఫీలో
ఎందుకు కలపకూడదు అని ఐసీఎంఆర్ శాస్త్రవేత్తను ప్రశ్నించగా, పాలు ఖచ్చితంగా మన ఆహారంలో చేర్చవలసిందే, కానీ టీలో పాలను కలిపితే టీ వల్ల కలిగే ప్రయోజనాలు మనకు అందవు అన్నారు ఆయన. అంటే పాలు మాత్రమే తాగితే ఇబ్బంది ఉండదు, అయితే టీలో పాలను కలిపితే అందులో టీ నిర్దిష్ట పరిమాణం తగ్గుతుంది. అందువల్ల మనం టీ వల్ల కలిగే ప్రయోజనాలను పూర్తిగా పొందలేం అని ఆయన వివరించారు. పాలు లేకుండా బ్లాక్ టీ లేదా గ్రీన్ టీ తాగడం మంచిదని ఆయన అన్నారు. ఏ రూపంలోనైనా రోజుకు 300 మిల్లీలీటర్ల కంటే ఎక్కువ పాలు లేదా పాల ఆధారిత ఉత్పత్తులను తీసుకోరాదు. మీరు పాలు తీసుకోండి, కానీ టీ కాఫీతో పాటు తీసుకోవడం మానేస్తే మంచిది. అప్పుడే టీ కాఫీల ప్రయోజనాలు మీకు అందుతాయని చెప్పారు. వీళ్ళ ప్రయోజనాలు ఇది కాఫీ చూస్తూనే ఉన్నారుగా, ఈ కాఫీ బీన్స్ అని అనుకుంటున్నా. మన టీ బీన్స్ అని సరే ఏదో ఒకటి చూద్దాం. రోజుకు ఎన్ని టీ కాఫీ తాగొచ్చు? ఈ ఆహార మార్గదర్శకాల ప్రకారం సగటున ఒక వ్యక్తి రోజుకు 300 మిల్లీగ్రాముల కెఫిన్ కంటే ఎక్కువ తీసుకోకూడదు. ఐసీఎంఆర్ గణాంకాల ప్రకారం ఒక వ్యక్తి తాగే ఒక కప్పు 150 మిల్లీలీటర్ల టీలో 2 నుండి 65 మిల్లీగ్రాముల కెఫిన్ ఉంటుంది. అదే కప్పు కాఫీలో 80 నుండి 120 మిల్లీగ్రాముల కెఫిన్, ఇన్స్టెంట్ కాఫీలో 50 నుంచి 65 మిల్లీగ్రాముల వరకు కెఫిన్ ఉంటుంది. ఒక వ్యక్తి రోజుకు 300 మిల్లీగ్రాముల వరకు కెఫిన్ తీసుకోవచ్చు. అంటే ఫిల్టర్ కాఫీ అయితే 2 కప్పులు, ఇన్స్టెంట్ కాఫీ అయితే 3 లేదా 1 కప్పులు తాగొచ్చు. కానీ కెఫిన్ ప్రజలు టీ కాఫీల ద్వారా మాత్రమే తీసుకోవడం లేదు, శీతల పానీయాల్లోనూ కెఫిన్ ఉంటుంది. అందువల్ల కేవలం మనం తాగే టీ కాఫీలనే కాకుండా రోజుకు వినియోగించే కెఫిన్ను లెక్కించి దానిని నియంత్రించాలి అని ఐసీఎంఆర్ శాస్త్రవేత్త చెప్పారు. ఎక్కువగా కాఫీ ఎక్కువగా తాగడం వల్ల అధిక రక్తపోటు, గుండె అసాధారణంగా కొట్టుకోవడం వంటివి ఉంటాయని ఐసీఎంఆర్ నివేదిక హెచ్చరించింది. కాఫీ ఎక్కువగా తాగితే చెడు కొలెస్ట్రాల్ పెరిగే అవకాశంతో పాటు గుండె జబ్బు సమస్యలు వచ్చే అవకాశం ఉంటుందని ఆ నివేదిక పేర్కొంది. అదేవిధంగా టీలోనూ కెఫిన్ ఉంటుంది కాబట్టి దీన్ని కూడా ఎక్కువగా తాగకూడదని ఆహార మార్గదర్శక నివేదిక హెచ్చరించింది. కాఫీని ఎక్కువగా తీసుకోకూడదని కూడా సూచించింది. కాఫీని తాగే కొద్దీ సాధారణంగా దాని మీద మరింత ఎక్కువ ఆధారపడే అవకాశం ఉంది. అదే సమయంలో ఎక్కువ కాఫీ తాగితే అది ఇతర సమస్యలకు దారి తీస్తుందని ఐసీఎంఆర్ శాస్త్రవేత్త చెప్పారు. ఉదాహరణకు, కొన్ని అధ్యయనాలు ఎక్కువగా కాఫీ తాగే వారికి అధిక రక్త కొలెస్ట్రాల్, గుండె జబ్బులు వచ్చే అవకాశం ఉందని చెబుతున్నాయి. కాఫీ ఎక్కువగా తాగితే ఈ సమస్యలు వస్తాయని ఖచ్చితంగా చెప్పలేం, అయితే ఈ సమస్యలు ఉన్న వారిలో చాలామంది కాఫీ తాగేవారు ఉన్నారు కాబట్టి జాగ్రత్తగా ఉండడం మంచిది అని ఆయన వివరించారు. ఇంతే అండి మరి టీ కాఫీ తాగడంలో. మరి చూద్దాం మరి ఎంతమంది మా వీడియో చూసి వాళ్ళ ఆరోగ్యాన్ని జాగ్రత్త పరుచుకుంటారు అనేది చూద్దాం. మరి మీకు ఈ కంటెంట్ కానీ నచ్చితే 10 మందికి షేర్ చేయండి, 10 మంది ఆరోగ్యాలు కాపాడండి. ఇంతే అండి మరి 10 మంది 100 మంది చూసి ఒక్కరు మారిన సంతోషమేనండి మాకు. ఇంతే అండి మరి ఈరోజు వీడియో అయితే. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ ఆన్లైన్ సొల్యూషన్స్. మరికొన్ని వీడియోలతో మీ ముందుకు వస్తామండి. అప్పటి వరకు ఇలాగే ఉండండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ ఆన్లైన్ సొల్యూషన్స్.